విద్యార్థులందరికీ అభినందనలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేటువంటి విద్యార్థులందరూ కూడా వడివడిగా డిఎస్సి వైపుకు ఎదురు చూస్తూ ఉంటే ప్రభుత్వం అనూహ్యమైనటువంటి మలుపు తీసుకుని టెట్కు అనుసంధానం చేస్తున్నట్లుగా దానికి ఒక అవకాశం ఇస్తున్నట్లుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. మరి ఈ రోజు వీడియోలో మనం ఇప్పుడే మనకు వచ్చేటటువంటి జీవో ఆధారంగా చూసుకుని టెట్లో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి విషయాల గురించి మనం మాట్లాడుతున్నాం. టెట్ 2024లో ఉండేటటువంటి ముఖ్యాంశాల గురించి, అందులో ఉండేటటువంటి తాజా పరిస్థితి ఏంటి, మరి ప్రభుత్వము ఒక జీవోను విడుదల చేసి ఆ జీవోలో ఉండేటటువంటి అంశాలను ఒకసారి మనం క్లియర్ కట్ గా దీన్ని ఒకసారి తెలుసుకునేటువంటి పరిస్థితి వస్తుంది. మరి ఈ జీవోలో ఉండేటటువంటి ప్రాథమికమైనటువంటి అంశాలను గమనించిన తర్వాత మరి డిఎస్సి పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఉండే అంశాల ప్రకారం బిఎడ్ వాళ్ళకు ఎడ్జిటి రాసుకునేటటువంటి అవకాశం ఉందా, సిలబస్ లో ఉండేటటువంటి విషయాలు ఏంటి, క్వాలిఫికేషన్ లో ఎటువంటి మార్పులు ఏమైనా వచ్చాయి అనేటటువంటి ప్రాథమికమైనటువంటి విషయాలను మనం ఒకసారి గమనిద్దాం. విద్యార్థుల విద్యా హక్కు చట్టం వచ్చిందని మీకు అందరికీ తెలుసు. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ప్రతి పాఠశాలలో కూడా ఉపాధ్యాయ అర్హత పొందేటటువంటి వాళ్ళందరూ కూడా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పూర్తి అయిన తర్వాత మాత్రమే వాళ్ళకి అవకాశం కల్పించేటట్లుగా విధి విధానాలను ఎన్సిటి రూపొందించడం జరిగింది. మరి దీని ప్రకారం ప్రాథమిక తరగతులు పూర్తి చేసే వారు కొంతమంది, ఉన్నత పాఠశాలలో బోధించేటటువంటి వాళ్ళు కొంతమంది ఎస్జిటిలు స్కూల్ అసిస్టెంట్ ఉంటారనే విషయం మనకు తెలిసిందే. అయితే ఈ రోజు ఈ తెరపై ఉండేదాన్ని మీరు ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ మీకు ఒక విషయం కనిపిస్తుంది, చూడండి ఒకసారి. ఏంటా విషయం అంటే 26వ తారీఖున 26/1/2024 తారీఖున మనకు ఒక జీవో డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి వచ్చినట్లుగా మనకు తెలుస్తుంది. దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే టెట్ 2లో మనకు టెట్ 2 అని మనకి ఇవ్వడం మనం గమనిస్తాం. టెట్ 2లో మనం కానీ గమనించినట్లయితే ఇంతకు ముందు 45% డిగ్రీలో అర్హత పొందిన వాళ్ళు రాసుకోవడానికి ఉండేటటువంటి అర్హతను ఒక 5% తగ్గించి బీసీ, ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ వాళ్లకు 40%కే మనకు దాన్ని అనుసంధానం చేయాలనే మార్గదర్శకత్వాలను ఇప్పుడు మనకు రావడం అనేది జరుగుతుంది. ఇదే విధానాన్ని మనం గమనించినట్లయితే ఇంతకు ముందు సుప్రీంకోర్టులో వచ్చినటువంటి తీర్పును కూడా ఇందులో మనం స్పష్టంగా గమనించవచ్చు. ఇందులో మనకు ప్రస్తావించారు. సుప్రీంకోర్టులో వచ్చినటువంటి తీర్పును ఆధారంగా చేసుకుని మనం ఎటువంటి విధి విధానాలు మనం పాటించడం జరుగుతుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. మనం చాలా నీట్ గా మనం గమనించవచ్చు. గైడ్ లైన్స్ మనం ఎక్కడి నుంచి తీసుకున్నారు, ఎక్కడి నుంచి వచ్చింది, ఈ టెట్ యొక్క విద్యా హక్కు చట్టాన్ని అనుసరించి ఏం చేస్తున్న విషయాలు కూడా మనకు కనిపిస్తుంది. ఎన్సిటి గెజెట్ గురించి అది 31/10/2021లో వచ్చింది. ఆ ఎన్సిటి గెజెట్ నోటిఫికేషన్ అనుబంధంగా ఏం చేశారు, ఆనరబుల్ సుప్రీం కోర్టు ఎటువంటి విధి విధానాలు మనకు అందించింది అనే విషయాల ప్రకారం గమనిస్తే బిఎడ్ చేసిన వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు మాత్రమే అర్హులు. అదే రకంగా డిఎడ్, డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు ఎస్జిటి పోస్టులకు మాత్రమే అర్హులు అనే విషయాన్ని ఇక్కడ మనకు తెలుస్తుంది. దీని ప్రకారం మరొకసారి స్పష్టత అనేది వచ్చింది. అంటే దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే విధి విధానాలు ఖరారు చేశారు. 40% ఉంటే, ఇంటర్మీడియట్ లో 40% ఉంటే కూడా డిఎడ్ లో మనం పాస్ అయిన వెంటనే మనం టెట్ రాసుకునే అవకాశాన్ని కూడా మనకు కల్పిస్తున్నారు. దీనిని బట్టి టెట్ నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఈ టెట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే డిఎస్సి గురించి ఆలోచన చేయాలనుకునేటువంటి ప్రభుత్వానికి ఇప్పుడు ఒక పెద్ద సవాల్ ఏంటంటే టెట్ డిఎస్సి 2 నోటిఫికేషన్లు ఒకేసారి విడుదల చేయాలన్నా, లేకపోతే టెట్ నోటిఫికేషన్ తప్పుడు డేట్లు మాత్రం అనౌన్స్ చేస్తే బాగుంటుందా అనేటువంటి విషయాలపైన ఒక స్పష్టత రావాల్సినటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు మనం కానీ గమనించినట్లయితే టెట్ నోటిఫికేషన్ కి క్లియరెన్స్ వచ్చినట్లుగా మనం భావిస్తున్నాం. ఎందుకంటే చాలా నీట్ గా ఇచ్చాడు, ఏం జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది అనేటువంటి చాలా క్లారిటీ ఇచ్చాడు. ఇంటర్మీడియట్ లో ఉండేటటువంటి అంశాల్లో కూడా మనకు 45% అనేది ఇచ్చాడు. కింద మీరు కానీ గమనించినట్లయితే అందరూ కంగారు పడతారు. కింద మీరు కానీ గమనించినట్లయితే ఇందులో ఇలా రిలాక్సేషన్ కోసం మనం కానీ చూస్తే రిలాక్సేషన్ అస్ట్ 5% అన్నాడు. ఇక్కడ మీరు గమనించవచ్చు. ఈ రిలాక్సేషన్ అనేటువంటి 5% ఇచ్చినారంటే ఇది 45% అనేటటువంటిది మనకు నుంచి 40%కి వచ్చినట్లుగా మనకు కనిపిస్తుంది. మరి ముందు ఉన్న సమయాన్ని ఉపయోగించుకుంటే ఇప్పుడు మీరు భవిష్యత్తులో టెట్ తర్వాత డిఎస్సి రావడానికి అవకాశం 100% ఉంది. ఎందుకంటే పిల్లలు కూడా టెట్ మాత్రమే ప్రకటించి డిఎస్సి ప్రకటించకపోతే అందరిలో కూడా సందిగ్ధత వస్తుంది. కాబట్టి మీరు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇప్పుడు
రెండింటిని ప్రకటించే అవకాశం ఉంది. కాబట్టి టెట్ వెయిటేజీకి ఎక్కువ ప్రాధాన్యత డిఎస్సిలో ఉంటుంది గమనించండి. ఇంతకు ముందు టెట్ లో ఎక్కువ తక్కువ ఉన్నా కూడా డిఎస్సిలో మనం కాస్త ఎక్కువ కష్టపడినప్పుడు ఆ మార్కులు మనం అధిగమించే అవకాశం ఉండేది. ఇప్పుడు కేవలం డిఎస్సి మాత్రమే నిర్వహించినప్పుడు టెట్ లో ఉండేటటువంటి 20% వెయిటేజ్ మీకు అందరికి తెలిసిందే కదా. ఈ 20% వెయిటేజ్ ని మనకు అదే విధంగా నేరుగా ఇక్కడ తీసుకుని వస్తారు. కాబట్టి మిత్రులారా టెట్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. ఆదివారం మనం టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం రేపే. ఆదివారం జరిగేటటువంటి న్యూ బ్యాచ్ లో ప్రణాళికబద్ధంగా సీనియర్ విద్యార్థులకు రివిజన్, అదే రకంగా వాళ్ళకి సంబంధించిన రివిజన్ టెస్టులు, కొత్తగా జాయిన్ అయ్యేటువంటి వాళ్ళకు క్లాసులు, నోట్స్లు, డైలీ టెస్టులు, వీక్లీ టెస్టులతో ఎన్ని రోజుల్లో మనకు తెలిసినటువంటి విషయం టెట్ మొదటగా ఇచ్చినప్పుడు చాలా తక్కువ సమయాన్ని ఇవ్వడం అనేది మనం గమనిస్తాం. ఏ నోటిఫికేషన్ కైనా ఈ ప్రభుత్వం ఇచ్చేటటువంటిది 50 రోజులే. టెట్ కి అయితే ఇంతకుముందు 45 రోజులు మనం కేటాయించుకున్నట్లుగా మనకు తెలుసు. మరి ఇప్పుడు కూడా 45-50 రోజులు మాత్రమే ఉంటే మరి మీరు కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచేలాగా వచ్చేస్తుంది. ఇందులో మీరు అజెంట్ వాళ్ళు చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏమంటే టెట్ లో చదివే ప్రతి అంశము డిఎస్సిలో ఉంది. బాగా గమనించండి. టెట్ లో చదివే ప్రతి అంశము డిఎస్సిలో ఉంది. అది తెలుగు తీసుకున్నా, అది ఇంగ్లీష్ తీసుకున్నా, మెథడాలజీ తీసుకున్నా, మ్యాథ్స్ తీసుకున్నా, ఈవీఎస్ అంటే సైన్స్ సోషల్ తీసుకున్నా, ట్రై మెథడ్స్ తీసుకున్నా అన్ని ఉన్నాయి కదా. ఎక్స్ట్రాగా మనం చదవాల్సింది ఒక విద్యా దృక్పథాలు, అదే రకంగా మనం జీకే కరెంట్ అఫైర్స్ చదువుకుంటాం. ఇప్పుడు దాని గురించి కూడా పూర్తి అవగాహన మనకు లేదు. ఎటువంటి విధానాలు ప్రభుత్వం తీసుకుంటుందో లేదు. అయితే సూచనప్రాయంగా ఈ జీవో వచ్చినప్పటి నుంచి మొదటగా టెట్ రావడానికి అవకాశం ఉందనే విషయాన్ని మనకు తెలుస్తుంది. కాబట్టి మిత్రులారా వెంటనే మన డిస్క్రిప్షన్ లో ఉండేటటువంటి తిరుపతి శ్రీ ప్రజ్ఞ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మనకు ఆఫ్లైన్ లో పెట్టేటటువంటి రకరకాలైనటువంటి డైలీ టెస్ట్లు ఉన్నాయి. మన పుస్తకం కూడా మనకు ఇప్పుడు అద్భుతమైనటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ తో సైకాలజీని తీసుకోవచ్చు, విద్యా దృక్పథాలు తీసుకోవచ్చు. ఈ రెండింటిని మనం పూర్తి అప్డేట్ సిద్ధం చేసాం. వీటితో పాటు అన్ని బుక్స్ ఒక 4-5 రోజుల్లో మీ ముందుకు వచ్చేస్తాయి. అన్ని బుక్స్ 4-5 రోజుల్లో ముందుకు వచ్చి టెట్ క్వాలిఫై అయిన వాళ్ళందరూ కూడా గమనించండి. టెట్ క్వాలిఫై అయిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు రెండింటిని కలిపి ఎలా ప్రిపేర్ కావాలనే విషయాలు నేను మీకు అందించబోతాను. దీంతో పాటు మనకు ఎన్ని డైలీ టెస్ట్ మీకు రోజు చూపిస్తున్నా, ఎందుకంటే ఏదో ఒక రోజైనా దీంట్లో ఉండే నిజాన్ని మీరు అందరూ నమ్ముతారని. వీటన్నిటిని ఆఫ్లైన్ లో ఉంటే లైన్ టు లైన్ మనం పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉండొచ్చు. ఒకవేళ దీనిని ఆన్లైన్ లో పొందాలనుకున్నప్పుడు తిరుపతి శ్రీ ప్రజ్ఞ స్టడీస్ అనే యాప్ ను డౌన్లోడ్ చేసుకుంటే అందులో టెట్ 1, టెట్ 2, మ్యాథ్స్, అదే రకంగా సోషల్ వాళ్ళకి అనుకూలంగా 3 కోర్సులను మనం ఏర్పాటు చేసి ఉన్నాం. ఈ 3 కోర్సులను మీరు మనం ఇచ్చేటటువంటి టైం మేనేజ్మెంట్ ప్రకారంగా పూర్తి చేసుకోగలిగితే మంచి స్కోర్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ స్కోరింగ్ కూడా మనం పూర్తి చేసుకుంటాం. కాబట్టి ఇప్పుడు ఉన్న సమయాన్ని అద్భుతంగా ఉపయోగించుకున్నట్లయితే మనము వీలైనంత ఎక్కువ మార్కులు తెచ్చుకొని ఆ తర్వాత మనం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. టెట్ లో మీకు సిలబస్ గురించి మీకు బాగా తెలుసు. టెట్ ప్రధానంగా మీరు దాన్ని గమనించినట్లయితే టెట్ లో మనకు సైకాలజీ ఉంటుంది, తెలుగు ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, మ్యాథ్స్ ఉంటుంది, ఈవీఎస్ తో పాటు ట్రై మెథడ్ కూడా మనకు ఉంటుంది. అంటే మ్యాథ్స్ మెథడాలజీ ఎక్కువ బాగా ఉంటుంది, ట్రై మెథడ్స్ కొద్దిగా తక్కువగా, ఎందుకంటే దాంట్లో సైన్స్ సోషల్ కలిసి ఉంటాయి కాబట్టి అవి ఉంటాయి. అదే స్కూల్ స్టూడెంట్ తీసుకున్నట్లయితే సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్ కామన్ గా ఉంటుంది. రిమైనింగ్ అంతా వాళ్ళ సబ్జెక్ట్ ఉంటుంది. అదే రకంగా రిమైనింగ్ వాళ్ళ మెథడాలజీ ఉంటుంది. అయితే మ్యాథ్స్ వాళ్ళకి మాత్రం మనం తీసుకున్నట్లయితే వాళ్ళు మ్యాథ్స్ చదవాలి, ఫిజికల్ సైన్స్ చదవాలి, ఫిజిక్స్ కెమిస్ట్రీ చదవాలి, బయాలజీ కూడా చదవాలి. వీళ్ళ స్టాండర్డ్ 8 వరకు మాత్రమే ఉంటుంది. అదే మనకు సోషల్ వాళ్ళకి తీసుకున్నట్లయితే సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్ తో పాటు 48 మార్కులకు వాళ్ళు చూస్తే సోషల్ కంటెంట్ ఉంటుంది, 12 మార్కులకు మెథడాలజీ ఉంటుంది. దాని పట్ల ఎక్కువ మనం ఫోకస్ చేయాలి. టెట్ 1 ఈ టెట్ 2 లో ఈ రెండు కూడా ఎవరికి మ్యాథ్స్ వాళ్ళకు సోషల్ వాళ్ళకి కూడా 8th క్లాస్ స్టాండర్డ్ వరకు తీసుకోవడం సాధారణంగా ఉండేటటువంటి జీవోలో మనకు మొత్తం తెలుస్తుంది. అదే పేపర్ 1 ఎడ్యుకేషన్ తీసుకున్నట్లయితే మనకు ఈ పేపర్ 1 కి పేపర్ 2 రెండింటికి ఆన్లైన్ కోర్సులు మనం స్టార్ట్ చేస్తున్నాం. ఆఫ్లైన్ కూడా టెట్ 1, టెట్ 2 ఇద్దరికి మనకు బ్యాచ్ మనం స్టార్ట్ చేసుకోవడం ఉంటుంది. మరి ఇక్కడ మీరు కానీ ప్రధానంగా గమనిస్తే టెట్ 1 వాళ్ళకు సాధారణంగా 6వ తరగతి వరకు మాత్రమే ఈవీఎస్ తీసుకుంటారు. గమనించండి. అంటే 5 వరకే చూసుకోవాలి. 6లో కూడా కొద్దిగా మార్కులు వస్తాయి కాబట్టి కొద్దిగా మనం తీసుకుంటాం. అక్కడ మనం ఈవీఎస్ అంటున్నాం తప్ప సైన్స్ సోషల్ అని పిలవడం లే.
టెట్ 1 లో వచ్చేటటువంటిది ఏబిఎస్ అంటున్నాం 24 మార్కులకు వచ్చేటటువంటిది. ఎందుకంటే టెట్ లో మీకు తెలుసు సైకాలజీ 30 మార్కులకు ఉంటుంది, తెలుగు 30 మార్కులకి, ఇంగ్లీష్ 30 మార్కులకి, మ్యాథ్స్ 30 మార్కులకి. దీంట్లో ఈ మూడిట్లో తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్ లో 24 ప్లస్ 6 అన్నిట్లో కామన్ గా ఉంటుంది. 24 ఏమో కంటెంట్, 6 ఏమో మెథడాలజీ ఉంటుంది. అక్కడికే మీకు 120 మార్కులు అయినాయి గమనించండి. ఆ తర్వాత ఈవీఎస్ 24 మార్కులకి, ఈవీఎస్ మెథడాలజీ 6 మార్కులకి, 150 మార్కులకి ఇక్కడ ఉంటుంది. ఆ పెరా ఫ్యాక్షన్ అన్ని నేను అబ్జర్వ్ చేస్తాను, అన్ని కూడా మీకు అందిస్తాను మిత్రులారా. మొదటగా దీనిపైన పూర్తి అవగాహన తెచ్చుకోండి, ఆ తర్వాత అన్ని అప్డేట్స్ నేను చేస్తాను. థ్యాంక్ యూ.